స్లమ్ నివాసులు ఐక్యత పాటించి స్లమ్ ఏరియా అభివృద్ధికి నడుం బిగించాలని స్లమ్ జనాందోళన కర్ణాటక రాష్ట్ర సంచాలకుడు ఏ నరసింహమూర్తి తెలిపారు. గురువారం నగరంలో బళ్ళారి రహదారి జేపీ భవనంలో స్లమ్ జనాందోళన కర్ణాటక సావిత్రిబాయి పూలే మహిళా సంఘటన హోస్పేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘటనే ఆశయాలు మరియు నాయకత్వం గురించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్లమ్ నివాసులకు వసతితో పాటు అన్ని విధాల మౌలిక సౌకర్యాలను అందించేందుకు గత 20 సంవత్సరాల నుండి నిరంతరంగా పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల స్లమ్ నివాసులకు ఎంతవరకు వసతులను కల్పించలేదన్నారు. స్లమ్ నివాసులకు అందవలసిన మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు. విజయనగరం మరియు బళ్ళారి జిల్లాలో ఇన్ఛార్జ్ మరియు మంత్రి స్లమ్ ప్రజలకు ఇంతవరకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్లమ్ నివాసులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. వసతి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్లమ్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని వెంటనే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హౌస్పేటే సమానతే యూనియన్ ట్రస్ట్ అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ నగరంలో ఉన్న స్లమ్ ప్రదేశాల నివాసులు ఒక్కటే తమకున్న హక్కులను పొందేందుకు నిరంతరంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా స్లమ్ రాష్ట్ర సంఘటన సంచాలకర్ జనార్దన హళ్లి బెంచి శేఖర్ బాబు, పరశురాం, గాలెమ్మ, సుధా, రేణుకా సరడగి, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.